వినవయ్య రామయ్య తర్వాత నెక్స్ట్ పిక్చర్ ఏంజిల్ ఈరోజు ప్రారంభం చేసాం. దీన్ని చేయడానికి ఒక 1 year టైం పట్టింది. సో వినవయ్య రామయ్య అనుకున్నంత ఎక్స్పెక్టెడ్ రేంజ్లో పోలేదు కాబట్టి కొంచెం ఎక్కువ కేర్ తీసుకున్నాము. ఎస్పెషల్లీ స్క్రిప్ట్ సైడు బాగా 1 year నుంచి వర్క్ చేసి టోటల్గా సాటిస్ఫై అయిన తర్వాత ఈరోజు ప్రారంభం చేస్తున్నాము. ముఖ్యంగా కొంతమందిని పరిచయం చేయదలుచుకున్నాను. ముప్పా వెంగయ్య చౌదరి గారు మాకు రియల్ ఎస్టేట్లో కొన్ని వ్యాపారాల్లో ఆయన పార్ట్నరు. సో చంద్రబాబు నాయుడు గారి బంధువులు కూడా ఆయన. సో అవుట్ ఆఫ్ ప్యాషన్ ఆయన కూడా ఈ సినిమాలో జాయిన్ అయ్యారు. అన్వేష్ గురించి మీకు ఎలాగో తెలుసు. ఈ సినిమాకి నిర్మాతగా మా పెద్ద అబ్బాయి భువన్ సాగర్ నిర్మాతగా చేస్తున్నాడు. భువన్ సాగర్ సిబిఐటిలో ఇంజనీరింగ్ తర్వాత అమెరికాలో హైయర్ స్టడీస్కి వెళ్ళి ఎంఎస్ సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీలో 100% 300 ఫైనల్స్లో ఎంఎస్ ఫైనల్స్లో స్కోర్ చేసి ఆ యూనివర్సిటీ ఫస్ట్గా వచ్చాడు. తర్వాత సేల్ ఫోర్స్లో కూడా కోర్స్ చేసి సో మిథాక్ అనే కంపెనీలో ఈజ్ హైయెస్ట్ పెయిడ్ అరౌండ్ 1 crore per annum శాలరీ తీస్తూ అయినా ఈ సినిమా ఫీల్డ్ మీద ఉన్న చిన్న ప్యాషన్తో ఫ్యామిలీకి ఉన్న చిన్న ఆ లింకేజ్తో వచ్చి ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఈ సినిమాకి చేస్తున్నారు. సో దెన్ హెబ్బా పటేల్. సో ఈరోజు ఈనాటి కొంచెం క్రేజీ హీరోయిన్. దెన్ పళని చాలా ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పర్సన్. కొత్త డైరెక్టర్లో అంత టాలెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రతి విషయాన్ని చాలా కూలంకషంగా డిస్కస్ చేసి యూ డోంట్ బిలీవ్ ప్రతి సీన్ డైలాగు, ప్రతి సీన్ లొకేషను, ప్రతి సీన్ కాస్ట్యూమ్స్ అన్నీ మా కంప్యూటర్లో ఉన్నాయి. కాస్ట్యూమ్ బ్యాక్గ్రౌండ్ ఎస్పెషల్లీ గుణశేఖర్, కెమెరామెన్ గుణశేఖర్ ప్రతి సీన్ను కంప్యూటర్లో ఫీడ్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ లొకేషన్ షూట్ చేసి ఏ ఆర్టిస్ట్ ఏ కాస్ట్యూమ్ వేయాలి, బ్యాలెన్సింగ్ ఎలాగూ అన్నీ పర్ఫెక్ట్గా స్టార్ట్ చేసి తర్వాతే ఈరోజు షూటింగ్ ప్రారంభం చేస్తున్నాను. ఏదో థియరిటికల్గా చదివాను నేను అప్పుడు. ఇంతవరకు ఇలాగ పర్ఫెక్ట్ ప్లానింగ్తో నేను కూడా ఎప్పుడు చేయలేదు. సో ఆల్ క్రెడిట్ హోంవర్క్ క్రెడిట్ అంతా ఇట్ గోస్ టు పళని అండ్ హిస్ టీమ్. శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు, చాలా బాగా చక్కగా రాశారు. సాంగ్స్ ఆల్రెడీ షూటింగ్కి ముందే మొత్తం సాంగ్స్ రికార్డ్ చేయడం జరిగింది. బీమ్స్ చాలా ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ ఇచ్చారు. సో అందరూ టీం వర్క్ లాగా ఏదో పాజిటివ్ ఎనర్జీతో ఫుల్గా సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా అందరూ కలిసి టీం వర్క్ లాగా టోటల్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసిన తర్వాతే ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. ఎక్కడ ఎంటర్ అయినా హ్యాట్రిక్ హిట్ ఇప్పటివరకు. అలా ఎలా ఆడొక్కడే వీడొక్కడే, కుమారి 21F, ఆడో రకం ఈడో రకం 3 పిక్చర్లు యాక్ట్ చేసింది, 3 హిట్స్ అయినాయి. సో జనరల్గా సినిమా ఫీల్డ్లో లెగ్ అంటూ ఉంటారు కదా, సో గోల్డెన్ లెగ్. సో హీరోయిన్ కూడా ఈ పిక్చర్లో బాగా కుదిరిందనుకుంటాను. నెక్స్ట్ పళని చాలా టాలెంటెడ్ డైరెక్టర్ కుదిరాడు ఈ సినిమాకి. సో సప్తగిరిలో ఎంత స్పార్క్ ఉందో మీకు తెలుసు. కరెక్ట్ క్యారెక్టర్ పడితే సప్తగిరి దుమ్ము దులిపేస్తాడు, అందులో డౌటే లేదు. అతనికి సూట్ అయ్యే పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఈ సినిమాలో కుదిరింది. సో ఆయన పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అవుతుందని ఫీల్ అవుతున్నాను. వీళ్ళందరి టీమ్ ఎఫర్ట్స్తో లాస్ట్గా గుణశేఖర్ గారు ఈ హైలీ టాలెంటెడ్ కెమెరామెన్ చాలా హోంవర్క్ చేశారు. ప్రతి కలర్స్, కాంబినేషన్స్, లొకేషన్స్. సో వీళ్ళందరి టీం వర్క్స్తో, అందరి కోఆపరేషన్తో, ముఖ్యంగా మా పార్ట్నర్ ముప్పా వెంకయ్య గారి చౌదరి కోఆపరేషన్తో ఈ సినిమా మేము ప్రాపర్గా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో అనదర్ 6 monthsలో ఇది కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తాం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్
నవంబర్లో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. దీంట్లో గ్రాఫిక్స్ వర్క్ కూడా ఫ్యాంటసీ ఐటమ్స్ ఉన్నాయి, గ్రాఫిక్ వర్క్ ఉన్నాయి. అనదర్ 3 months పడుతుంది అనుకుంటున్నాను కాపీ రావడానికి. రాజమౌళి గారి దగ్గర నేను బాహుబలి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను. ఈ సినిమా నేను డైరెక్టర్గా అవ్వడానికి కారణమైన మా గురుగారు రాజమౌళి గారికి ఈ అవకాశాన్ని, ఈ మంచి ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా కృష్ణారెడ్డి గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. హీరో గురించి చెప్పాలంటే మంచి ఎనర్జెటిక్. నేను ఫస్ట్ టైం వెళ్ళి కథ చెప్పేటప్పుడు ఒక 2.5 hours ఒక చిన్న పిల్ల కూర్చుని కథ వింటే ఎలా విన్నాడో అలా ఒక 2.5 hours కథలకుండా కథ విన్నాడండి. అది నాకు ఎక్స్ట్రాడినరీగా కనిపించింది. కథ వినడం మాత్రం కాదు, కథ విన్న తర్వాత ఎక్కడెక్కడ ఏ విషయాలు ఏం కావాలి ఏంటి అన్నది కూడా పాయింట్అవుట్ చేసి కరెక్ట్గా చెప్పాను. ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అలా ఫాలో చేసి చెప్పడం అన్నది. సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. హీరోయిన్ హేమా పటేల్ మేము వెళ్ళి కథ చెప్పిన వెంటనే కథని విన్ని అర్థం చేసుకుని ఆ క్యారెక్టర్ని ఫీల్ అయ్యి వెంటనే నేను చేస్తాను అని ఒప్పుకున్న హేమా పటేల్కి థ్యాంక్స్. భీమ్స్ గారు మంచి టీన్ ఇచ్చారు, సాంగ్స్ మంచి సాంగ్స్ వచ్చింది. సో భువన్ గారు మంచి ప్రొడ్యూసర్, ప్రతి విషయం ఆఫీస్లో వచ్చి కూర్చొని డైలాగ్ విషయం కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ప్రాపర్టీ కానీ ఏదేది ఏం చేయాలి, ఎలా చేస్తాం అని మాతో డిస్కస్ చేసి అలా ఒక్కొక్క విషయము డిస్కస్ చేసుకుని పర్ఫెక్ట్గా వెళ్తున్నాం. మమ్మల్ని ప్రసెంట్ వెంకయ్య చౌదరి గారు మేము వెళ్ళి పిలిచిన వెంటనే హ్యాపీగా ఫీల్ అయ్యి, సో ఆయనకున్న ఎంతో బిజీ టైంని పక్కన పెట్టేసి మా కోసం వచ్చి విజ్ చేయడానికి వచ్చేందుకు చాలా థ్యాంక్స్గా. తర్వాత గుణశేఖర్ గారు చాలా మంచి కెమెరామ్యాన్. రే వర్క్ చేసేటప్పుడు నాకు అతనికి ఒక మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. సో ఇప్పుడు కూడా ప్రతి నిమిషం అతను నేను డిస్కస్ చేసి ప్రతి షాట్ ఎలా తీయాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, కాస్ట్యూమ్ ఎలా ఉండాలి అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేసుకుని సో మేము చేస్తున్నాం. శ్రీనివాస్ మంచి డైలాగ్ రాశారు సార్. మేము అందరం కలిసి ఈ స్క్రిప్ట్ని అద్భుతంగా వర్క్ చేసాం. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడానికి మీరందరం కోఆపరేట్ చేయాలి. చాలా సంతోషంగా ఉంది. మా తమ్ముడికి 4 years వయసు నుంచి సినిమా మీద ఆసక్తి. ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వాడు చేసినప్పటి నుంచి ఆ వయసులో జనరల్గా దేని మీద ఏ ఫీల్డ్ మీద క్రేజ్ ఉండదు, కానీ వచ్చేసింది అడిగట్లా. దాని తర్వాత 9 moviesలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. వినవయ్య రామయ్య చేశాడు. నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత రెస్పాన్స్ అనుకున్నంత రాకపోయినా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఈ ఏంజల్ సినిమాతో అనుకున్నంత సక్సెస్ వస్తుందని ఆశిస్తూ థ్యాంక్స్ చెప్తాను. నాకు పెద్దగా సినిమా ఫీల్డ్ మీద పెద్దగా టచ్ లేదు. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాను. అయితే ఈ సినిమా రంగం మీద ఉన్న అభిమానం కొద్ది కానీ, ఇంట్రెస్ట్ కొద్ది కానీ, ప్లస్ మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా క్లోజ్ ఫ్రెండ్ అయిన కృష్ణారెడ్డి గారు, ఆయన ఇంట్రెస్టు, ఆయనతో అసోసియేట్ అవ్వడానికి నేను ఈ సినిమాలో జాయిన్ కావడం జరిగింది. సో ముఖ్యంగా మీరంతా గమనించుంటారు, ఇది ఒక ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ ప్రొడక్షన్ మాదిరిగా టీం అనమాట. కృష్ణారెడ్డి గారి ఫాదరు మెయిన్ బ్యాక్ బోను, మొత్తం ప్లానింగ్ అంతా అయింది. వాళ్ళ పెద్ద అబ్బాయి ప్రొడ్యూసరు, ప్లస్ వాళ్ళ చిన్న అబ్బాయి హీరో, ప్లస్ నేను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అవుతాను. నేను కూడా ఈ ప్రొడక్షన్లో అసోసియేట్ కావటం. కాకపోతే సినిమా ప్రిపరేషన్ గురించి కనుక వస్తే, నేను గత సంవత్సరం నుంచి కృష్ణారెడ్డి గారిని చూస్తున్నాను. కృష్ణారెడ్డి గారు ఏంటంటే ఏదైనా ఒక పని మొదలు పెడితే దాని మీద 100% కాన్సన్ట్రేట్ చేసి ఒక తరో ప్లానింగ్తో దిగుతాడు. అదేవిధంగా గత సంవత్సరం రోజుల నుంచి ఇక్కడ జరిగే ఈ స్క్రిప్ట్ కానీ, లేకపోతే ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. డెఫినెట్గా ఇవన్నీ కూడా ఒక మంచి శుభసూచకాలు. ఒక మంచి సినిమా సక్సెస్ఫుల్ రాబోయేదానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా త్వరగా ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో డెఫినెట్గా ఒక మంచి సినిమా వస్తుంది, అది డెఫినెట్గా సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. కాకపోతే హీరో పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే విధంగా చిన్ననాటి నుంచి కూడా ఇవాళకి కూడా ఆయన చేసిన మొదటి సినిమా చాలా సక్సెస్ఫుల్ సినిమా. ఆ సినిమా పేరు ఎప్పుడు చెప్పినా సరే ఇంట్లో అందరూ కూడా బాబుని గుర్తు చేసుకుంటారు. సో ఇలా బాగా తక్కువ ఏజ్ నుంచి ఈ ఫీల్డ్లో టచ్లో ఉండి మంచి అనుభవం సంపాదించాడు. ఇప్పుడు
ఈ సినిమాలో అద్భుతంగా చేసి మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నాను. నేనే అడిగాను కృష్ణారెడ్డి గారిని, సార్ నాకు 2-3 డేస్ క్యారెక్టర్ వద్దు సార్, నాకు ఎందుకో కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేకపోతున్నానంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ నా కోసం రాయించారు. 100% ఈ సినిమా నాకు చాలా ప్లస్ అవుద్ది. ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం వల్ల కథపైన నాకు కమెడియన్గా ఒక గ్రిప్ ఉంటుంది, డెఫినెట్గా మంచి అవుట్పుట్ ఇవ్వచ్చు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. బిఫోర్ నేను చేసిన ఫుల్ లెంత్ క్యారెక్టర్లన్నీ చాలా మంచి రిజల్ట్ ఇచ్చాయి. ఈ సినిమా కూడా అదేవిధంగా ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది, నో డౌట్, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నిన్నటికి బొమ్మరిల్లి సినిమా 10 years అయింది. నేను ఆ సినిమాతో ఆర్టిస్ట్గా అసిస్టెంట్ డైరెక్టర్గా పరిచయం అయ్యాను. నా సెకండ్ మూవీ ఏంజల్, అండ్ ఆల్రెడీ అందరూ దీని గురించి అంతా చెప్పేశారు. అండ్ ఈ కథ ఫస్ట్ నాకు పల్లి గారు చెప్పినప్పుడే నాకు చాలా కనెక్ట్ అయింది కథ. ఎందుకంటే నేను వినమయ రామయ్య మూవీ తర్వాత ఆల్మోస్ట్ చాలా స్క్రిప్ట్స్ విన్నాను. బట్ దెన్ అన్నీ కొంచెం ఏదైనా రొటీన్కి డిఫరెంట్గా చేయాలన్న థాట్లో అన్నీ నాకు ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. బట్ దెన్ ఇది రొటీన్కి చాలా డిఫరెంట్గా ఉంది సార్. చాలా డిఫరెంట్ కథ తీసుకొచ్చారు. అండ్ దెన్ మంచి టీమ్ని అసెంబుల్ చేశారు. అండ్ ఎవ్రీ వన్స్ బ్రిలియంట్. అసలు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ చూస్తుంటే ఒక్కొక్కసారి ఆ మూవీ పైన ఎక్సైట్మెంట్ పెరుగుతూ పోతుంది. సప్తగిరి అన్న ఈజ్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. యాక్చువల్లీ అన్న ఫస్ట్ నాకే కాల్ చేశారు, అన్వేష్ ఎప్పుడు స్టార్టింగ్ మంది మూవీ అంటే, అన్న స్టార్టింగ్ మీకు మంచి ఇది ఉందంటే ఆయన చాలా బాధ్యతగా, అన్వేష్ నీ మూవీ నిలబెట్టాల్సిన బాధ్యత నాకుంది, కానీ ఈ 2-3 రోజుల సీన్లు ఇస్తే నిలబెట్టేంత స్కోప్ నాకు ఉండదు, అందుకే నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అంటే వెళ్ళి డాడీతో ఇమీడియట్గా మాట్లాడి, డాడీ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది సప్తగిరి అన్న కంటే వి యాక్చువల్లీ చేంజ్ ద హోల్ స్క్రిప్ట్ మొత్తం అప్పటి వరకు రాసిన మొత్తం స్క్రిప్ట్ ఆల్మోస్ట్ బాగుండిన స్క్రిప్ట్ని మొత్తం మార్చేసాము ఫర్ సప్తగిరి అన్న. దట్ ఈస్ ద వాల్యూ వి హోల్డ్ ఫర్ యూ అన్న. డెఫినెట్గా. అండ్ థ్యాంక్ గాడ్ మీరు అడిగినందుకు, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ మార్చిన తర్వాతే స్క్రిప్ట్ చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ లైకింగ్ ద స్క్రిప్ట్ మోర్ అండ్ మోర్. సో అండ్ Heba is a heroine, and I'm glad I got to work with you. Thank you very much. నాకు మళ్ళీ మీ వినయ రామకి ఇచ్చిన సపోర్టే మళ్ళీ నాకు ఈ మూవీ కూడా ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ అలాట్. I'm still trying to get a hold of Telugu. Someday I'll speak in Telugu. But one of the main reasons why I took up Angel was because I really like the script, and I'm very happy with the kind of roles that are coming my way, which are so like performance driven and with so much substance. And I'm very excited to be a part of this film, and I look forward to working with the entire team. ఆఫ్టర్ బెంగాల్ టైగర్ చేస్తున్న మూవీ ఇది. నాగన్వేష్ సార్కి పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలా ఎలా తర్వాత నేను హెబ్బా పటేల్ గారు కలిసి చేస్తున్న చిత్రం ఇది. అలా ఎలా చాలా పెద్ద హిట్ అండి. దానికి ముప్పా వెంకటేశ్వరి సార్ సమర్పణ, హెబ్బా పటేల్ గారు హీరోయిన్. సో మళ్ళీ ఆ హిట్ కాంబినేషన్ మళ్ళీ నాగన్వేష్ సార్తో జత కలిసాము. మళ్ళీ మరో హిట్ ఇస్తాం, అందులో సందేహం లేదు. ఇందులో పాటలన్నీ అయిపోయాయండి ఆల్మోస్ట్. అంతా బాలీవుడ్ సింగర్స్తో పాడించాను, చాలా పెద్ద పెద్ద సింగర్స్తో పాడించాము. పాటలు కానీ క్వాలిటీ పరంగా కానీ ఎటువంటి రాజీ లేకుండా చేశాము. చాలా భారీ ఎత్తున చేస్తున్న ఈ సినిమా కృష్ణారెడ్డి సార్కి, భువన్ సాగర్ సార్కి, అన్వేష్ సార్కి, మా అందరికీ టీం మొత్తానికి, పళని సార్కి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 10 months నుంచి స్క్రిప్ట్ మీద ఎంతో ఫోకస్ చేసి ప్రతి సీన్ని చాలా క్లియర్గా రాసుకుంటూ రావడానికి పట్టిన టైం ఇది. అయితే ఈ స్క్రిప్ట్ మీద ఎంత వర్క్ చేసామంటే ఎన్నో వర్షన్స్ చేసి ఫైనల్ స్క్రిప్ట్ చేసామంటే మాకు సపోర్ట్ చేశారండి కృష్ణారెడ్డి గారు. ప్రతి సీన్లో కూడా ఆయనకి స్క్రిప్ట్ మీద అవగాహన ఉంది కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బస్టర్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన ఈ ప్రయత్నం చేశారు. సో అది ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందండి. డైరెక్టర్ గారు యాక్చువల్లీ ఫ్రెండ్ నాకు. యాక్చువల్లీ కొన్ని స్క్రిప్ట్లు కలిసి చేసుకునేవాళ్ళమే. ఈ స్క్రిప్ట్ విన్నాక కూర్చొని వర్క్ చేసి చేద్దామని అంటే కూర్చొని వర్క్ చేసాము. ఈ సినిమాకి ఖచ్చితంగా ఫస్ట్ స్క్రిప్ట్ రాసేటప్పుడే ఈ సినిమాకి హీరోయిన్ హెబ్బా అయితే బాగుంటుంది అని అందరం డిసైడ్ చేసి స్క్రిప్ట్ చెప్పి ఒప్పుకోవడం జరిగింది. తర్వాత హీరో ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది. క్యారెక్టరేషన్ కానీ ఎనర్జీ కానీ చాలా చాలా ట్రెండీగా చాలా డిఫరెంట్గా వర్కౌట్ చేసాము. బాగా కష్టపడి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మాత గారు పై నుండి అంతా పర్యవేక్షణ చేసి ఈ స్క్రిప్ట్ తయారు చేయడం జరిగింది. అందరం కలిసి ఒక యూనిట్గా, ఒక ఇంటి వాదిలాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా చేశారు. సో కృష్ణారెడ్డి గారి ద్వారా
నాకు ఆ కళ నెరవేరింది. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ.